గారికి సతీష్ గారికి వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు మా కార్పొరేటర్లకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఎప్పుడు అంటే రాజకీయంలో ఎప్పుడూ చూడనటువంటి వింతలు విశేషాలు బహుశా ఇప్పుడే చూస్తున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే దగ్గర ఒక 30 ఏండ్ల నుంచి డైరెక్ట్ పాలిటిక్స్ నేను కూడా ఉన్నా, తిరుగుతున్నా, చూస్తున్నా, చేస్తున్నా. కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మారుతున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలను మీరు ఇవి ఇచ్చినారు, ఇవి చేయాలి అంటే మీరు అడుగుతారని కేసు పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పడినాకనే జరుగుతుంది. ఎవరు మాట్లాడితే వాళ్ళు అంటే భయపెట్టించి వీళ్ళు పరిపాలన నడపాలనుకుంటున్నారా ఏంటి అనేది ఇక్కడ అందరూ చాలామంది ప్రజల్లో ఉండేటువంటి క్వశ్చన్. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తేనే గెలిచేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీ పార్టీ కూడా 40% ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఇందాక బహుశా మా పెద్దలు చెప్పింటారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏమైనా అడిగితే కేసు అంట. ఒరే ఇది ఎక్కడి దౌర్భాగ్యం, ఇది ఎక్కడి నిర్దాక్షిణ్యమైనటువంటి పరిస్థితి. అంటే అందరూ మీరు ఏం మాట్లాడినా, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తారని సంగతి జగమెరిగిన సత్యం. ఇచ్చిన హామీలు నెరవేర్చడని సంగతి జగమెరిగిన సత్యం. అయినా సరే క్వశ్చన్ చేయకూడదు అంటాడు. క్వశ్చన్ చేయకూడదు, ఏమి మాట్లాడకూడదు. ఏమన్నా మాట్లాడితే కేసులు, అరెస్టులు. ఈ మధ్యకాలంలో ఇంకొకటి ఎప్పుడు లేని సంస్కృతి ఒకటి చూస్తున్నాము. ఏంది విషయం అంటే అరెస్ట్ చేసి ఎక్కడో విశాఖపట్నంలో కర్నూలు వాసిని తీసుకుపోయి విశాఖపట్నంలో కేసు పెట్టేయటం, అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టేయటం, వీళ్ళని తిప్పటము, బాగా అరెస్ట్ చేయటము, అరెస్ట్ చేసి పబ్లిక్లో కోర్టులో ప్రజెంట్ చేస్తే అందరికి తెలిసిపోతుంది ఆ పర్సన్, ఇబ్బంది పడే పర్సన్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ కాబడినటువంటి పర్సన్ అందరి ముందర ధైర్యంగా ఇది అక్రమము, అన్యాయము, ఈ రకంగా మమ్మలను కొడుతున్నారు పోలీసు వాళ్ళని ఎక్కడ చెప్తారు అని చెప్పేసి అర్ధరాత్రి పూట 12 గంటలకు జడ్జి ముందర ప్రొడ్యూస్ చేయటం, ఇప్పుడే పట్టుకున్నామని చెప్పేసి. ఏం అన్యాయం ఇది. అంటే ఇదేం శాశ్వతం అనుకుంటున్నారా గవర్నమెంటు? ఖచ్చితంగా అందరు చెప్పే సూచనలు బట్టి జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ మార్పు జరుగుతుంది, వైసీపీ ప్రభుత్వం వస్తుంది. ఇవాళ మీరే ఎన్ని రకాలుగా హరాస్ చేయొచ్చో చేసి చూపిస్తున్నారు. రేపొద్దున మీరు ప్రతిపక్షం లేకొచ్చిన రోజున మీ పరిస్థితి ఏందనేది ఒకసారి గమనించకండి. ఇటువంటి మంచి పద్ధతి కాదు. మీరు ఇచ్చిన హామీలే కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇదిగో బస్సు అండ్రి, ఇది ఉచిత బస్సు. ఏమైపోయినాయి ఇవన్నీ? తర్వాత 18 ఏళ్ళు దాటంగానే 1,500 అన్నారు. ఏమైపోయినాయి? కనీసం వాటిని బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టలేదే. ఏ రకంగా ఇద్దామనుకున్నారు? అంటే క్వశ్చన్ చేస్తే కేసు. రేపు నా మీద కూడా బుక్ చేసిన ఆశ్చర్యపోనక్కర. చేసుకుంటే చేసుకున్నారు. ఎట్టా మా జగన్ సార్ చెప్పినాడు, మేము సిద్ధపడినాం, మీకు దూటినట్టు చేసుకొని చూద్దాం అది కూడా అన్నట్టుగా అని చెప్పేసి. ఏం చేసుకున్నా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఇవాళ మా ప్రభుత్వం ఉండింటే నెల క్యాలెండర్ పెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమైతే స్కీములు చెప్పినాడో అవన్నీ టైం ప్రకారం అకౌంట్లలో ₹1 అవినీతి లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా జరిగింది 5 సంవత్సరాల పీరియడ్.
2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఎవరు ఇబ్బంది పడకుండా నువ్వు అప్పులు పెట్టిపోయిన రాష్ట్రం దివాలా తీసిందని ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా టైంకి అకౌంట్లు వేయటం జరిగింది. ఇవాళ ఎక్కినాల నుంచి ముందు తెలియదా? మీరే చెప్పినారు. నిన్న కూడా మా జగన్ సారు మీనా దుమ్మెత్తిపోసారు. 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అని. నిన్న వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ పేపర్ని 6 లక్షల చిల్లర అని. అంటే ఇంకా ఎంతసేపు అబద్ధాలతో బతకటం. 1, 2 ఏం చేసినా ఇవాళ వాళ్లకు ఇంకా అనకూడదు. కానీ రాత్రి పెన్లా మొగుళ్ళ పంచాయతీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఏం చెప్పినా గతంలో జగన్మోహన్ రెడ్డి అట్లా చేసినాడు కాబట్టి ఇంకా 6 నెలలు అయినా ఇంకా మావిన ఏడిపోయినా మీరు ఏం చేస్తారు? ఇచ్చిన హామీలు వెలగబెట్టండి అని అడిగితే గతంలో ఇట్లా చేసినారు కాబట్టి అంత అమాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఎలక్షన్లో హామీ ఇచ్చేటానికి గతంలో ఏం జరిగింది ఏం జరగలేదని తెలియకుండానే హామీలు ఇస్తువా? కాదు కదా, అన్నీ తెలుసుకొనే కదా. అంటే నువ్వు ఇంకా అంత అమాయకుడు అని ప్రజలు అనుకోవాలన్నట్టుగా చెప్పేసి ఏమి చూసినా వాళ్ళకి కావాల్సిన మీడియాలో ఇష్టానుసారం రాసుకుంటున్నారు. ఇంకా గ్రాఫిక్స్ అయితే చెప్పని కలివి కాని పరిస్థితి. ఇంకా అప్పుడు కాదు, ఇప్పుడు ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు అంటున్నాడు, ఇది అమరావతి అంట ప్రపంచంలో 5వ సిటీ కాబోతుందంట. ప్రపంచంలో ఎట్టన వాళ్ళు ఏంటో అసలు మాట్లాడేదానికన్నా కొంచెమన్నా తలకాయ ఉండద్దా? నిన్నటి దాకా వరదలు వచ్చి మునిగిపోయి ఇంకా వాళ్ళు తీరకలేడా, ఎవరు ఇంకా తేరుకునే పరిస్థితి కూడా లేదు. ప్రపంచం ఆంధ్రలో 5వ సిటీ అవుతుందన్నా ఒక రకంగా నమ్మిండే వాళ్ళమేమో, సరేలేబ్బా ఏదో కలబెడతాడేమో అనుకోండి. అది లేదు, ప్రపంచంలోనే 5వ సిటీ అంట. ఇంకా ఎట్టా ఇన్ని రకాలుగా దానిని మళ్ళీ తెల్లారే వరకు వాళ్ళ మీడియాలలో గ్రాఫిక్స్లో చూపించుకోవటం. ఇది పరిస్థితి. ఇది ఎంతకాలం ఈ రకంగా అంటే ఇంకా ఎట్టాగు అయిపోయింది పరిస్థితి. ఖచ్చితంగా జనం తిరగబడే పరిస్థితి రానియకుండా జాగ్రత్తగా ఉండండి అని తెలుగుదేశం పార్టీకి హెచ్చరించడం అయింది.